అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నాకు ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది థర్డ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ అంట. సస్తా ఎంటర్టైన్మెంట్స్ #1 ఆడిషన్స్ ఓపెన్ అని అన్నారు. సో వీళ్ళు ఏజ్ గ్రూప్ ఏంటి అనేది ఇక్కడ ఏమీ ఫ్రీక్వెంట్గా ఇవ్వలేదండి. కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు వీళ్ళ ద్వారా మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్న సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి వన్ ఆఫ్ అవర్ లేడీ సబ్స్క్రైబర్ అండి, ఆవిడ ఏం అడిగారు అంటే, సార్ నాకు కూడా రీసెంట్గా ఇలాగే కాల్ వచ్చింది, కాకపోతే కాస్ట్యూమ్స్కి 600 పెట్టుకోవాలి అని అడిగారు సార్. సో ఇది జెన్యూనేనా, వీళ్ళని నమ్మి నేను అప్రోచ్ అవ్వచ్చా అని అడగటం జరిగింది. మరి నేను ఇప్పుడు మీకు ఏం చెప్తాను అంటే, ఇప్పుడు మామూలుగా ఈ రోజుల్లో ఒక్కసారి బయటికి వెళ్ళి ఇంతకంటే దిక్కుమాలైన షాప్ లేదు అనుకుని ఒక షాప్కి వెళ్ళండి. షాప్కి వెళ్ళి అక్కడ ఒక షర్ట్ కాస్ట్ ఎంత కనుక్కోండి. నాకు తెలిసినంతవరకు 600 తక్కువ ఒక్క షర్ట్ కూడా రావట్లా, రైట్? సో అతను మిమ్మల్ని 600 అడుగుతున్నాడు అంటే 600కు ఒక షర్టే రానప్పుడు అతను ఎంటైర్ కాస్ట్యూమ్స్ అని మీకు ఎలా ప్రొవైడ్ చేస్తాడు? హీనపక్షంగా మీరు ఒక 10 సీన్లో ఉన్నారు అనుకుందాం, సినిమా మొత్తంలో ఇప్పుడు మిమ్మల్ని 600 అడుగుతున్నాడు కాబట్టి ఒక 10 సీన్లో ఉన్నారు అనుకుందాం. 10 సీన్లో 10 డ్రెస్సులు కావాలి. అందులోనూ మీరు లేడీ కాబట్టి కనీసం వరుస సినారియో మీ టాప్ నుండి బాటమ్ వరకు చూసుకున్నట్లయితే ఒక 2000 రూపాయలు. ఎందుకంటే కెమెరాకి మీరు చాలా అందంగా కనిపించాలి కాబట్టి కనీసం అందంగా ఉండే ఒక డ్రెస్ వేసుకోవాలి. అంటే మీ కాస్ట్యూమ్ కావచ్చు, మీ జ్యువెలరీ కావచ్చు, మీ ఇయర్ రింగ్స్ కావచ్చు, మీ అన్నీ ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మీద ఒక 2000 అవుతుంది. అంటే ఒక 10 కాస్ట్యూమ్స్ మీరు చేంజ్ చేసుకున్నా కానీ మీకు 20,000 అవుతుంది. లేదు వీటిని ఎలా నమ్మొచ్చు అంటే, మేము కాస్ట్యూమ్స్కి పెట్టుకోలేమండి, మాకు కనీసం ఒక 10 pairs ఆఫ్ ఫ్రెష్ కాస్ట్యూమ్స్ అనేది తెచ్చుకోండి, అవి ముందు మాకు తీసుకొని వచ్చి చూపించండి, అవి మా సినిమాకి యాప్ట్ అవుతాయి అనుకున్నవి మాత్రం మీరు కొనుక్కొని తెచ్చుకోవాలి. లేదంటే మీరు డబ్బులు తీసుకొని రండి, షాపింగ్ చేస్తాను, ఆ షాప్లో ఉన్నవి మీరు కొనుక్కొని మీరు పెట్టుకున్న తర్వాత నేను షూటింగ్కి పిలిచినప్పుడు ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని రండి అన్నోని కూడా సంభవం నమ్మొచ్చు. అలా కాకుండా వీడు మీరిచ్చే 600తోటే సినిమా చేయగలడా అంటే, కనీసం ఒక కాస్ట్యూమ్కి 600 కూడా పెట్టుకోలేని వాడే ఇంక సినిమా ఎలా చేస్తాడు అనేది నా మెయిన్ థింగ్. సో అలాంటి వాడిని మీరు నమ్మొచ్చా అని మీరు నన్ను అడుగుతున్నారు అంటే, పాపం మీరు ఎంత అమాయకంగా ఉన్నారు అనేదే ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీలో ఉన్న అమాయకురాలని చంపేసి కొంచెం మెచ్యూరిటీ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలా తెచ్చుకున్నట్లయితే మీకు ఇంకొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు మీరు ఇంకొంచెం అద్భుతాలు చేయడానికి ఒక పాసిబిలిటీ వస్తుంది. ఎందుకంటే మీరు ఒక మహాసముద్రంలో ఎదటానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ మీకు వేల్స్ని ఏమంటారు, తిమింగలాలు ఉంటాయి, ఇంకా పెద్ద ఉంటాయి. వీటన్నిటిని మీరు తట్టుకొని నిలబడాలి అంటే మీరు కనీసం ఈదటం అనేదన్నా మీకు వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద చేప మిమ్మల్ని తినడానికి వస్తుంది అనుకోండి, మీరు దాని నుండి దూరంగా ఈదటం అన్నా మీకు తెలిసి ఉండాలి. అది తెలిసి చాలా బ్రతికేసి సినిమా ఇండస్ట్రీలో. లేదు ఆ పెద్ద చేప నోరు తెరుచుకొని వస్తుందంటే, ఇంత నోరు ఉందంటే భలే ఉంది, ఈ నోటు లోపలికి వెళ్తే ఏమవుతుంది అని చూసుకున్నారనుకోండి, కరెక్ట్గా మీరు లోపలికి వెళ్ళే టైంలో అదేం చేస్తుంది, పళ్ళని ఇలాగనే వేస్తుంది. ఆ పళ్ళ మధ్య ఇరుక్కొని మీరు దానికి మంచి మిడ్ డే మీల్స్ అవుతారు. కాబట్టి అలాంటి తప్పులు ఎప్పుడూ చేయకండి. మీరు ఎప్పుడైనా జెన్యూన్ వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాంటి అప్రోచ్మెంట్కి నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటాను. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి డౌట్స్, ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. పవన్ గారి నెంబర్ వచ్చేసి 9848441481. ఐ రిపీట్ 9848441481. సెకండ్ నెంబర్ వచ్చేసి ప్రచత్, వీళ్ళ నెంబర్ వచ్చేసి 8099993114. ఐ రిపీట్ 8099993114. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వారిని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.